సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారం మాదంటే మాదంటూ కూడా అన్ని పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ సర్వేలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతుంది. కూటమికి 120 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి అంటూ అన్ని సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సర్వేలు మాత్రం వైసీపీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ మరికొన్ని సర్వేలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇండియా టుడే కాన్క్లేవ్లో టీడీపీ అధికారంలోకి రాబోతోంది అనేటువంటి వార్త వారు చెప్పినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. కూటమి ఏమో అధికారం మాదే అని చెప్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అధికారం మాదే అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా ఎక్కువ సర్వేలు కూటమి అధికారంలోకి రాబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి కూడా అనుకూలంగా కొన్ని సర్వేలు ఉన్నాయి. ఇండియా టుడే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్పిన నేపథ్యంలో కాన్క్లేవ్లో ఇప్పుడు చంద్రబాబు గారికి అనుగుణంగా మాట్లాడినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే మనం గతం నుంచి కూడా చూసుకుంటే, అంటే ఫస్ట్ ఎలక్షన్ బిఫోర్ దగ్గర నుంచి కూడా చూస్తే కొన్ని సర్వేలు కూడా అప్పటికే టీడీపీకి అనుకూలంగానే వస్తున్నాయి. అంటే పోల్ అవటం బిఫోర్ నుంచి కూడా సర్వేలు చేసిన వాళ్ళు చెప్పటం, సో టీడీపీకి అనుకూలంగా ఉంది అనేది చెప్తూ వచ్చారు. సరే, తర్వాత పోల్ అయిన తర్వాత చూసుకున్న తర్వాత కూడా సో ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఉంది, ఖచ్చితంగా 120 నుంచి 145 వరకు గెలుస్తారు అనేది ప్రతి సర్వే చేసిన వాళ్ళందరూ కూడా చెప్పటం అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా టుడే అని తీసుకుంటే ముందు గతంలో వేరుగా చెప్పారు, సో ఇప్పుడు వేరుగా చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజల మద్దతు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రజల మద్దతు ఉంటేనేగా ఎవరు ఏ సర్వేలు చేసేది కాదు కదా. ఇంపార్టెంట్ ప్రజల మద్దతు అనేది, ప్రజల అభిప్రాయం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ప్రజల్లోనే వచ్చింది ఆ వ్యతిరేకత అనేది. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చింది కాబట్టి, సో ప్రజల వ్యతిరేకత అనేది ఎవరైనా సరే ఎవరు సర్వేలు చేసుకున్నా కూడా అది ఖచ్చితంగా వాళ్ళకి అదే అనిపిస్తుంది. మొన్న పోలైన విధానం కూడా చూస్తే 81% అనేది గతంలో ఎప్పుడు కూడా అంత పోలైన విధానం కూడా ఎక్కడ 81.86% నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సో అదన్నీ కూడా చూస్తే, అది కూడా కాకుండా విదేశాల నుంచి వచ్చి ఎప్పుడు కూడా ఎవరు ఓటు హక్కు వినియోగించుకోలేదు ఇప్పటి వరకు కూడా. సో అది కూడా ఒక బెనిఫిట్ లాగానే అనిపించింది. వాళ్ళు వచ్చి గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేయటం, సో అందరినీ మోటివేట్ చేయటం, సో ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పటమే కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో నుంచి కానివ్వండి అందరూ తరలిపోవటం అనమాట. అంటే తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకోవటానికి అందరూ వచ్చి వినియోగించుకోవటం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నేను అనుకుంటాను 99% కూడా వినియోగించుకొని ఉండొచ్చనే అనిపిస్తుంది. ఎందుకంటే దొంగ ఓట్లు స్లిప్పులు ఉన్నాయి కాబట్టి, అవి మిగిలిపోయాయి కాబట్టే కొంత ఈ 19% 18% కొంచెం డిఫరెన్స్ వచ్చింది. కానీ అది కూడా లేదు అంటే అందరూ కూడా వినియోగించుకున్నట్టే. అంటే ఒక విలేజ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా రావటం జరిగింది. కానీ ఒక్కొక్క ఓటు మీద ఒక 4-5 స్లిప్పులు చేశారు కాబట్టి అవి మిగిలిపోయాయి. ఓకే, అంటే ఒకరికే 4 ఓట్లు ఉన్న పరిస్థితి కూడా ఉందంట. ఒకరికి 4 ఓట్లు అంటే నేను ఒక నియోజకవర్గంలో నేను చూశాను కాబట్టి, తిరుపతి నియోజకవర్గంలో నేను అబ్జర్వ్గా వెళ్ళటం కాబట్టి అక్కడ 60,000 స్లిప్పులు మిగిలిపోయాయి ఆ ఒక్క నియోజకవర్గంలో. అంటే అక్కడ ఒక ఓటుకి 4 స్లిప్పులు ఇవ్వటం, ఒక పేరు మీద 4-5 స్లిప్పులు ఇవ్వటం అందుమూలాన జరగటమే కానివ్వండి. సో వాళ్ళు టెంపరవరీగా తమిళనాడు నుంచి ఎవరైనా ఉన్నా కూడా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నివాసంలో ఉన్నా కూడా వాళ్ళకి అది ఏదో పని మీద వచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా రాసేసేయటమే, వాళ్ళ మీద కూడా ఓటు చేయటం, ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి దొంగ ఓట్లు అనేది ఎక్కువ వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి, సో దగ్గర ఆ నియోజకవర్గంలో 70-80 మందిని ఆ రోజు పట్టుకోవటం కూడా జరిగింది. అంటే తెలిసి అంతమందిని పట్టుకున్నారంటే ఇంకా తెలియకుండా ఎంతమంది అక్కడ దొంగ ఓట్లకి అనేది వచ్చుంటారు. భయపడి కొంతమంది అంటే కేసులు పెడతాం, ఇవన్నీ కూడా కలెక్టర్స్ దగ్గర నుంచి
డిపార్ట్మెంట్ నుంచి అవన్నీ కూడా ఈసీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పింది. వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయటం మూలన కొంతమంది భయపడి కూడా వచ్చుండే వాళ్ళు కాదు దొంగ ఓట్లకి. సో మెయిన్ నాకు అనిపించింది ఆ ఓట్ల వరకే మిగిలి ఉంటాయేమో, సో మిగతా అందరూ కూడా వినియోగించుకోవటం జరిగింది. సో వీటికన్నిటికీ కూడా కారణం ఎందుకు, సో ఎందుకు ఇంతమంది ఓట్ పోల్ చేయటానికి వచ్చారు, ఇంతమంది ఓటేయడానికి అంత జనం ఎగబడ్డారు అని అంటే కారణం ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు. ఆ మార్పు దేనికోసం అంటే రాష్ట్రం దివాలా తీసిపోయింది, రాష్ట్ర అభివృద్ధి లేదు, రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజున యువతకు ఉపాధి లేదు, సో అక్కడ పని చేసుకొని బతికేటట్లేదు. వాళ్ళు ఇచ్చే తాయిదాలు ముష్టిలాగా చేజాపి దాన్ని తీసుకోవటం, దాన్ని తాగటం, దాని మూలాన హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, దానికోసం మళ్ళీ అప్పులు చేసి పొలాలు నగలు ఏదో ఒకటి తాకట్లు పెట్టుకోవటం, దానికోసం మళ్ళీ హెల్త్ బాగు చేసుకోవటం, దాన్ని బాగు చేసుకోవాలన్నా కూడా మెడికల్ పరంగా కూడా అక్కడ అభివృద్ధి లేదు, మళ్ళీ పక్క రాష్ట్రాలకి రావటం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ అప్పులు పాలవటమే కానివ్వండి, వాళ్ళ పిల్లలు చదువుకునే దానికి కూడా అసలు అంటే ఏ చదువు చదవాలన్నా పొలం అమ్ముకోవాలో లేకుంటే అప్పు తెచ్చుకోవాలో, సో ఎక్కడ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పాటించింది లేదు. సో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. మహిళలకి వాళ్ళు ఇస్తానన్న బెనిఫిట్స్లో కూడా సరైన అంటే కొంతమందికి కట్ చేసేయటం కూడా జరిగింది. అంటే ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎవరైతే దానికి అర్హులో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే పార్షియాలిటీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఉంటారో వాళ్ళ వరకే స్కీములు అందాయి, మిగతా వాళ్ళకి స్కీములు అందకపోవటమే కానివ్వండి. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా యువతలో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి, ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఇసుక ఆ రకంగా పెరిగిపోతే అక్కడ కన్స్ట్రక్షన్స్ జరగకపోతే, సో ఎవరు ఇల్లు కట్టాలన్నా కూడా ఇసుక కొనే పరిస్థితులు, అంటే సిమెంట్ కొనాలి, రాయి కొనాలి, ఇది ఆలోచించేవాళ్ళు గతంలో. ఇసుక కూడా ఇన్ని లక్షలు పోసి కొనాలనేది భయం ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక కూడా బాధ అయినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్స్ జరగకపోవటమే కానివ్వండి, కూలి పనులు వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలు వెళ్ళి అక్కడ కూలి పనులకి వెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యతిరేకత అనేది బాగా ఉంది ప్రజల్లో. సో అది ఎలాగైనా దించాలనుకున్నారు, అందుకే వాళ్ళందరూ తండోపతండాలుగా తిరిగి రావటమే కానివ్వండి, స్టేట్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న విధానంలోనే తెలిసింది మార్పు అనేది కోరుకున్నారు ఏపీ ప్రజలు. వాళ్ళకి మార్పు కావాలి అనేది వాళ్ళకి డెఫినెట్గా ఆలోచించారు కాబట్టి ఈరోజు ఇంత ఓట్ పోల్ అవటమే కానివ్వండి, ఇన్ని సర్వేలు చెప్పినా కూడా ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి ఆ సర్వేలన్నీ కూడా అలాగే చెప్తుంటాయి. సర్వేలు తీసి అంటే వాళ్ళు కొన్ని జెన్యూన్గానే, ఇన్ని సర్వేలు ఉన్నప్పుడు జెన్యూన్గానే ఉంటుంది. అంటే పార్షియాలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి కోసం 1-2 ఛానల్స్ చేసినా కూడా అది కూడా ఇప్పుడు రివర్స్ అయిపోయాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ఇదిని వాళ్ళకంటూ క్రెడిబిలిటీని పోగొట్టుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని టీడీపీ కూటమితో కలిసిన తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఏంటి అంటే కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే సర్వేలన్నీ కూడా 120 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి మొన్న పోలింగ్ పర్సంటేజ్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే మేము చెప్పటం అయితే 145కి పైనే వస్తాయని అంటున్నాం. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంది. మనం అమిత్ షా గారు కూడా చెప్పటం అదే జరిగింది. సో ఎందుకంటే వాళ్ళు తీసుకున్న సర్వేలే కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా 145కి అబోవ్ వస్తుందని చెప్తున్నారు. 23 అయితే ఎంపీ స్థానాలు కూడా వస్తాయనేది ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.